నమః. శ్రీమాత్రే నమః. చంద్రపర్వతం నుంచి ఒక రేఖ బయలుదేరి, కుజపర్వతం ఎండింగ్ వరకు ఈ రేఖ స్పష్టంగా గనక ఎవరి చేతిలో అయితే ఉంటుందో, వీరు చెప్పింది చాలా మటుకు జరుగుతుంది. అంటే మనం కొంతమందిని చూస్తూ ఉంటాము. ఈ ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఈ పని జరుగుతుంది, జరగదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. వారు చెప్పినట్టుగానే పని జరుగుతుంది అంటే జరగడము, జరగదు అంటే జరగకపోవడం అనేది ఈ రేఖ ఎవరి చేతిలో అయితే ఉంటుందో, వారి నోటి నుంచి ఏదైనా వస్తే అది అంత క్లియర్‌గా జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి గురు పర్వతం అనేది వారికి ఎంత అనుకూలంగా ఉందనే దాన్ని బట్టి వారి యొక్క విద్యాభ్యాసము, వారి వారి యొక్క ఉన్నత విద్య అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గురుపర్వతం అనుకూలంగా లేకపోయినప్పటికీ వీరికి అలౌకికమైనటువంటి శక్తులు కొన్ని మనం చూస్తూ ఉంటాము. అలాగే వీరు గనక మంచి సక్రమమైన మార్గంలో ఉండి సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వీరు సమాజానికి చాలా ఉపయోగపడే వ్యక్తులుగా మనము చూస్తూ ఉంటాం.